ఆ ఊరిలో నేను ఒక వాచ్ మెకానిక్‌ని. ఒక రాత్రి సమయం సుమారు 12 అవుతున్నట్లుంది. ఆ సమయంలో రోడ్‌లో నడుచుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు ఒక పాడుపడ్డ ఇల్లు కనిపించింది. ఆ ఇంట్లోకి వెళ్ళాను. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ భవనం చాలా పెద్దగా ఉంది. కానీ ఆ భవనం కన్నా నన్ను గోడకు వేలాడుతున్న ఒక కోట గడియారం నన్ను ఆకర్షించింది. ఆ గడియారం చాలా వింతగా అనిపించింది. దాన్ని నేను ఎప్పుడు చూసినట్లు నాకు అనిపించలేదు. అందుకని ఆ గడియారం తీసుకొని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి నిద్రపోయాను. ఆ రోజు సమయం ఉదయం 3:13 అవుతున్నట్లుంది. నేను నిద్రపోతూ ఉన్నాను. ఆ సమయంలో గడియారం గట్టిగా శబ్దం చేయడం మొదలుపెట్టింది. ఏం జరుగుతుందా అని నిద్రలేసి చూశాను. అప్పుడు ఆ గడియారంలో నుంచి కొన్ని నీడలు బయటికి రావడం గమనించాను. కానీ అది చూసినప్పుడు నిజంలాగా అనిపించలేదు. నిద్రమత్తులో ఏదో కనిపిస్తుంది అనుకోని మళ్ళీ నిద్రపోయాను. కానీ కొన్ని రోజులు గడిచేసరికి ఆ నీడలు స్పష్టంగా కనిపించడం మొదలుపెట్టాయి. అప్పుడు నాలో భయం మొదలవ్వడం కొన్ని రోజులకి నాలో భయం మొదలైంది. ఒకరోజు ఇలాగే భయపడుతున్నప్పుడు ఆ గడియారంలో నుంచి శబ్దాలు రావడం మొదలుపెట్టాయి. "నీ కుటుంబాన్ని కాపాడుకోవచ్చు. నీ కుటుంబాన్ని కాపాడుకోవచ్చు. నీ కుటుంబాన్ని కాపాడుకోవచ్చు" అని శబ్దాలు రావడం మొదలుపెట్టాయి. కానీ నేను వాటిని పట్టించుకోలేదు. మీరు అనుకోవచ్చు, ఇన్ని జరుగుతుంటే ఇంకా ఇంట్లో ఎందుకున్నాను అని. నా కుటుంబం చనిపోయింది. నాకంటూ ఎవరూ లేరు. నాకంటూ జీవితం మీద ఏ ఆశ లేదు. ఇంకా అక్కడ ఉన్న చావైనా బతికైనా అక్కడే అనుకుంటూ అక్కడే జీవనం సాగిస్తూ ఉన్నాను. కానీ ఆత్మలు మాట్లాడే మాటలకి నాలో ఆశ చిగురించింది. నా కుటుంబాన్ని కాపాడుకోవచ్చేమో అనిపించింది. ఒకరోజు ఆ ఆత్మలతో మాట్లాడదామని నిర్ణయించుకున్నాను. కానీ ఆ రోజు ఆత్మలు రాలేదు. ఏమీ మాట్లాడలేదు. ఏమీ వినికిడి శబ్దం ఏమీ లేదు. కానీ ఆ రోజు ఆ గడియారం నుంచి రక్తం కారడం చూశాను. అప్పుడు ఆ గడియారం దగ్గరకు వెళ్ళాను. వెళ్ళి ఆ గడియారాన్ని పట్టుకున్నాను. ఆ గడియారం స్పర్శ నా చేతికి తాకిన వెంటనే నా చెయ్యి కాలిపోయింది. ఆ కాలిన చేతిలో నా కుటుంబం చనిపోయిన ప్రదేశం కనిపించింది. అప్పుడే సడన్‌గా ఆత్మలు బయటకొచ్చాయి. వచ్చి ఇలా అన్నాయి, "నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవచ్చు. నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవచ్చు" అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాయి. ఎలా కాపాడుకోవచ్చు అని అడిగేలోపే వెళ్ళిపోయాయి. తర్వాత కొన్ని రోజుల ఆత్మల వినికిడి, శబ్దం ఏమీ లేదు. కానీ రోజు ఆ గడియారాన్ని చూస్తూ ఉండేవాడిని. అప్పుడు కరెక్ట్‌గా 3:13 సమయానికి నేను ఒకటి గమనించాను. ఏదో సరిగ్గా లేదు అని అనిపించింది. అప్పుడు కొన్ని రోజులకు అర్థమైన విషయం ఏమిటి అంటే 3:13 తర్వాత 13 నిమిషాల సమయం ఆగిపోవడం గమనించాను. అప్పుడు నాకు ఏం జరుగుతుందో అర్థం అవ్వలేదు. కానీ ఒక 2 రోజుల తర్వాత ఆ దెయ్యాలు మళ్ళీ కనిపించాయి. నేను ఆ గడియారం ఎందుకు 13 నిమిషాలు ఆగుతుంది, ఎలా ఆగుతుంది అని ఆలోచిస్తుండగా వచ్చి ఆ ఆత్మలు ఇలా అన్నాయి, "నువ్వు ఈ గడియారం సహాయంతోనే నీ కుటుంబాన్ని కాపాడుకోగలవు" అని చెప్పాయి. కానీ ఎలా కాపాడుకోవాలో నాకు చెప్పలేదు ఆ ఆత్మలు. ఆ గడియారం ఉపయోగించి నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి అని చెప్పి రోజు ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ ఒకరోజు ఆ గడియారం కింద పడి సమయం వెనక్కి వెళ్ళింది. సడన్‌గా ముందు ఉన్న నేను వెనక నా బెడ్ మీదకు వెళ్ళిపోయాను. సడన్‌గా షాక్ అయ్యాను. అసలు ఇప్పుడు ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడు ఆలోచించాను. ఒక 5 నిమిషాల క్రితం నేను ఈ బెడ్ మీద పడుకొని ఉన్నాను కదా అని అనుకున్నాను. దీని ద్వారా నాకు అర్థమైన విషయం ఏమిటి అంటే దీని ద్వారా కాల ప్రయాణం చేయొచ్చు అని అర్థమైంది. తర్వాత నేను కాల ప్రయాణం చేసి నా కుటుంబాన్ని కాపాడుకోవాలి అని అనుకున్నాను. ఎలాగైనా కుటుంబాన్ని కాపాడుకోవాలి అని నిర్ణయించుకొని ఆ గడియారాన్ని వెనక్కి తిప్పడం మొదలుపెట్టాను. ఎలాగైనా కుటుంబాన్ని కాపాడుకోవాలి అని అనుకొని ఆ గడియారాన్ని వెనక్కి తిప్పసాగాను. కానీ ఆ గడియారాన్ని తిప్పుతున్నప్పుడు ప్రతిసారి నా శరీరంలో ఏదో మార్పు గమనించాను. నా మెదడులో ఏదో మార్పు, నా శరీరంలో ఏదో కాలుతున్నట్లు,
ఏదో రకంగా అనిపించింది. కానీ అవన్నీ ఏమి పట్టించుకోకుండా తిప్పుతూనే ఉన్నాను. సమయాన్ని వెనక్కి అంటూనే ఉన్నాను. అప్పుడు అర్థమైన విషయం ఏమిటి అంటే, నాలో నిజంగా ఏదో మార్పు జరుగుతుంది అని అర్థమైంది. అప్పుడే సడన్‌గా ఆత్మలు ప్రత్యక్షమయ్యి, నువ్వు తిప్పే ప్రతి 13 నిమిషాలకి నీ ఆత్మలో ఉన్న కొంత భాగం ఆ గడియారంలోకి వెళ్ళిపోతుంది అని చెప్పింది. అప్పుడు అది విని కొంచెం భయపడ్డాను. కానీ నాకన్నా నా కుటుంబం నాకే ఎక్కువ అనుకోని మళ్ళీ తిప్పుతూనే ఉన్నాను. మళ్ళీ ఆ గడియారాన్ని తిప్పడం మొదలుపెట్టాను. ఇంకా ఆ గడియారాన్ని తిప్పుతూ నా కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అది తిప్పుతూ ఉండగా చివరి 13 నిమిషాలు తిప్పితే ఇంకా నా కుటుంబం చనిపోయిన సమయానికి వెళ్ళిపోవచ్చు. కానీ ఆ 13 నిమిషాలు తిప్పితే నా ఆత్మ మొత్తం ఆ గడియారంలోకి వెళ్ళిపోతుంది. కానీ నేను నా కుటుంబాన్ని కాపాడాలి. నా ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధమైపోయాను. అప్పుడు చివరి 13 నిమిషాలు కూడా తిప్పేశాను. చివరికి నా చివరికి నా శరీరంలో కొన ఊపిరి మాత్రమే మిగిలింది. ఆ కొన ఊపిరితోనే ఎలాగోలాగా నా కుటుంబాన్ని కాపాడుకున్నాను. నా కుటుంబాన్ని కాపాడుకున్న తర్వాత నాకు జరిగినట్టు ఎవరికీ జరగకూడదు అని ఆ గడియారాన్ని ధ్వంసం చేయడానికి సిద్ధమయ్యాను. ఆ గడియారాన్ని విజయవంతంగా ధ్వంసం చేశాను. కానీ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కన్ను మూయపోతున్నప్పుడు ఆ గడియారం ముళ్ళు ఇంకా తిరగడం నాకు కనిపించింది.